చెప్తాను. అగ్ని పరీక్ష కూడా చూస్తుంటే నాకు చాలా క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది. ఏంటంటే ఫ్రెండ్షిప్స్ రిలేషన్స్ చేసుకుంటే ఆల్రెడీ నేను ఒక డిప్రెషన్ ఆ స్టేజ్లోనే నా స్వతహాగా నా మనస్తత్వం నా స్వభావం కూడా అంతే. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఉన్నారు హాయ్ అని చెప్పి మాట్లాడతా. ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు మాత్రం ఆ మనిషి అంటారు సో ఫౌండేషన్ లేకపోతే అన్ని కూలిపోతాయి కదా ఫ్లైఓవర్ లాగా రిలేషన్స్ అని అంతే. అరే నమ్మి మోసపోయాననే మాట అంతం ఇష్టం లేదు కాబట్టి లైఫ్ చూశాను కాబట్టి ఏ రిలేషన్ అయినా నా ఫౌండేషన్ చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. హరిత గారితో నాకు ఇవాళ రోజు 20 సంవత్సరాల పరిచయం, 15 సంవత్సరాలు మా వైవాహిక జీవితం, అర్థమైంది మ్యారీడ్ లైఫ్. ఓకే, ఆమెని నేను 2-3 సంవత్సరాలు ఆమెతో ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత షీఈస్ మై సోల్మేట్ అన్న తర్వాత చేయబట్టుకుని అప్పటివరకు చేయబట్టుకోవాలా. సో కాబట్టి అందుకే మా రిలేషన్ ఇంత బలంగా దృఢంగా ఎన్ని సంవత్సరాలైనా ఉన్నాము మేము అలాగా. సో అలాగే ఫ్రెండ్షిప్స్లో కూడా అలాగే స్ట్రాంగ్గా నమ్ముతా అలాగే ఉన్నాను. సో కాబట్టి మీరు అడిగిన క్వశ్చన్ మేడం మాట్లాడుకున్నాను, మీరు అడుగుతారు కానీ వినరు. రూమర్ అన్నారు కదా, సో అలాంటి మనిషిని నేను అగ్ని పరీక్షలో కూడా సింగిల్ గా సోలోగా డిఫరెంట్ గా ఉండేవాడిని. ఎందుకంటే నేను రిలేషన్స్ ఫార్మ్ చేస్తున్నాను అనుకోండి, ఆటోమేటిక్ గా ఇది రోల్ ప్లే చేయడం మొదలు పెడుతుంది, ఇది రోల్ ప్లే చేయదు. ఆటోమేటిక్ గా క్లారిటీ మిస్ అయిపోతాను, ఎమోషన్స్ గురైపోయి మొహం మీద రాంగ్ అని చెప్పలేని పరిస్థితి వచ్చేస్తుంది. సో అలా ఉండకూడదు అని చెప్పి నేను దూరంగా ఉన్నా. సో మనుషుల్ని తెలుసుకోకుండా ముందుగానే రిలేషన్స్ ఫ్రెండ్షిప్ చేసుకోగలదు. అగ్ని పరీక్ష కూడా షో లాస్ట్కి వచ్చేప్పటికి చూస్తే నవ్వుతూ మీరు చూసి ఉండొచ్చు అగ్ని పరీక్షలో. సో దాని తర్వాత కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది. తర్వాత ఈ హౌస్లోకి వచ్చిన తర్వాత నేను స్టార్టింగ్లో మీరు చూస్తే ఓపెన్ పైపి నవ్వుతూ మాట్లాడుతూ చేసిన ప్రాసెస్లో నవ్వుతూ మాట్లాడితే అదే చెప్పాను కదా, నవ్వులు పాలు చేద్దాం ట్రై చేస్తారు. నాకు పాలే ఇష్టం లేదు, నవ్వులు పాలు అవటం నేను ఒప్పుకుంటాను. సో కాబట్టి వెరీ క్లియర్. సో మీరు అన్నట్టు హ్యూమర్, నేను రెండే హ్యూమర్ ఆర్ హ్యామర్. థార్ హ్యామర్ ఏదైనా కూడా లైటింగ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, హ్యూమర్ వాడినప్పుడు మాత్రం ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది నా పదజాలం. కానీ అక్కడ హ్యూమర్ ఎందుకు వాళ్ళైపోయానంటే ఆ హ్యూమర్ ప్రాసెస్లో మేము ఒక చిన్న స్కిట్ చేస్తున్నాం. అసలు నేను లైఫ్లో ఫస్ట్ టైం, మీరు నమ్ముతారు లేదో, స్కిట్ అనేది చేయటం. మన శ్రీజ గారు వీళ్ళందరూ కలిపి మేము ఒక స్కిట్ చేస్తున్నాం, నా కూతురు లాగా ఏదో స్కిట్ ప్లే చేస్తున్నాము. సెకండ్ డే వీళ్ళందరూ మన రీతు దొంగచాటుగా తొంటరి పిల్లల లోపల రావడానికి ప్రయత్నం చేయటం, ఆ పక్కన అంత మైండ్లో చాలా నడుస్తుంది. మల్టీ టాస్కింగ్. ఈ ఇమాన్యుల్ అక్కడి నుంచి తొంగి చూస్తూ ఏదో మాట్లాడుతున్నారు, నాకు రిజిస్టర్ అవ్వాల. ఆయన అప్పుడే నన్ను గుండె అంకులు అన్నారట. నిజంగా నాకు అప్పుడే రిజిస్టర్ అయితే అప్పుడే చెప్పండి, బ్రదర్ ప్లీజ్ లిమిట్లో ఉండండి అని చెప్పేసేవాడు. నేను నాకు రిజిస్టర్ అవ్వాల, అది అయిపోయింది. దాని తర్వాత ఫుడ్ తినేటప్పుడు మీరు నోటీస్ చేస్తే నిజంగా నేను ఎమోషనల్ పర్సన్. నేను ఎంతో కుండబద్దలు కొట్టి మాట్లాడతాను, పౌట్ బ్రేకర్గా, అంతే ఎమోషనల్ సైడ్. కరెక్ట్గా చెప్పాలంటే పనసకాయలు అంటుంది, బయటగా రగ్గడిగా రఫ్గా ఉంటాయి, ఎవరికి నచ్చను. లోపల ఎనోయింగ్గా గమ్మీగా స్టిక్కీగా ఉంటా, తర్వాత లేయర్స్ ఉంటాయి. ఆ స్వీట్నెస్ అనేది లోపలికి వెళ్తే కానీ నేను ఏంటో అనేది మీకు తెలియదు, దానికి కొంచెం టైం పడుతుంది. సేమ్ అలాగే నేను ఇమాన్యుల్ నా మాట అన్నారని నాకు విషయం తెలియదు కాబట్టి లంచ్ కరెక్ట్గా తింటున్నాను. మీకు తెలుసు లేదా, రెండో రోజు నాకు సహజంగా నేను 1 మీల్ తినాలనుకున్నాను. కొంచెం రైస్ను ఈసారి 2 పీసెస్ ఉంటే పెట్టండి తనుజ గారు అడిగా. సరే ఈ లోపల వేరే వాళ్ళు తింటారు, నేను అడగగానే నేను చూడాలి కదా ఫుడ్ ఎంత ఉందో లేదో తెలియాలి కదా, అది కూడా చూడాలి వెనకాల ఉందో లేదా అని. చూస్తుంటే ఏ పాపం తనుజ గారు కొంచెం ఓర్పు సనం తక్కువ ఉండటం వల్ల ఆమె పాపం చికాకుగా ఫీల్ అయ్యారట. ఎందుకంటే మీకు కావాల్సిన పెట్టుకుని తినేసేచ్చు కదా, ఆ సిద్ధాంతం ఉండే చాలా బాగుండేది. కానీ నేను వెనకాల కడుపు